Hey buddies, welcome back to Lena's Den. We deal with beauty and health tips, cooking, tailoring tutorials, Mehendi classes, pot painting, embroidery and many more. If you are watching first time, please do like, share, comment, subscribe and do encourage us. So let us watch. మనం ఈరోజు 10 రకాల ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్ కాంబినేషన్ న్యాచురల్ హెన్నా మిక్చర్ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో ముందుగా మనము ఒక బౌల్, ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందామండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఓకే, అది అట్లా లైట్గా మరుగుతున్నప్పుడు ఒక 5 లవంగాయలు, క్లోవ్ అంటాం కదా, అవి మనం తీసుకుందామండి. సో ఈ క్లోవ్ ఏం చేస్తుందంటే ఇట్ బూస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఆన్ యువర్ స్కాల్ప్ అండి. అట్లాగే రెడ్యూసెస్ హెయిర్ ఫాల్. అట్లాగే ఇట్ గివ్స్ షైనింగ్ టు డ్రై అండ్ డల్ హెయిర్ అండి. ఆల్సో ఇట్స్ ఏ గ్రేట్ కండిషనర్. అయితే ఒక బ్రూ ప్యాకెట్ మనం తీసుకుందాము. ఇది కలరింగ్ పర్పస్ మనకి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఓకే, సో ఆల్రెడీ కొద్దిగా వాటర్ హీట్ అయి ఉంది కదండి, కొద్దిగా మనం తీసుకుని మిక్స్ చేసుకుందాం దీన్ని మనం. సో ఈ విధంగా తీసుకుని మనం మిక్స్ చేసుకుందామండి. సో ఒక సొల్యూషన్ లాగా తయారవుతుంది ఇది. ఓకే, ఫైన్ అండి. సో దీని తర్వాత మనము టీ పౌడర్ తీసుకుందామండి. సో ఈ టీ పౌడరు ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకుందాము. దీన్ని అందులో మరి మిక్స్ చేద్దాం మనం. సో ఇది మనకి ఇట్ కంట్రోల్స్ హెయిర్ ఫాల్ అండి. అట్లాగే ఇందులో ఉన్న కెఫీన్ ఇట్ వర్క్స్ టు స్టిమ్యులేట్ ద హెయిర్ ఫాలికల్స్ అండ్ ఆల్సో ఇంక్రీజెస్ సర్క్యులేషన్. అట్లాగే బ్లడ్ ఫ్లోని స్కాల్ప్కి బాగా జరిగేటట్టు చేస్తుంది. సో ఈ మిక్చర్ని మనం ఒక ఐరన్ బౌల్లోనే తీసుకోవాలండి మనం. ఓకే, సో ఆల్రెడీ ఒక 10 ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకున్నటువంటి ఈ హెన్నా పౌడర్ని మనం ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇందులో మనకి ఆమ్లా ఉంటుందండి. సో ఈ ఆమ్లా అన్నది ఫర్ హెయిర్ గ్రోత్ బాగా పనికొస్తుంది. అయితే ఏదైతే మనం కాఫీ మిక్స్ చేసుకున్నామో దాన్ని ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఆమ్లాలో మనకి ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయండి, అట్లాగే వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి ఇందులో. సో ఈ ఆమ్లా ఏం చేస్తుందంటే ఇట్ ఇంక్రీజెస్ ద స్కాల్ప్ సర్క్యులేషన్, అట్లాగే మన హెల్దీ గ్రోత్కి స్టిమ్యులేట్ చేస్తుందండి ఇది మనకి. అట్లాగే ఇందులో వైటమిన్ సి ఉంటుంది. ఇది కొలైజిన్ అన్నదాన్ని మరి ప్రొడ్యూస్ చేస్తుందండి. ఇట్స్ ఎ ప్రోటీన్. సో ఇది ఏం చేస్తుందంటే హెయిర్ గ్రోత్కి స్టిమ్యులేట్ చేస్తుంది, లెంత్ వైజ్గా, వాల్యూమ్ వైజ్గా. సో ఇక్కడ మనం ఏదైతే వేడి చేసుకున్నామో, మరిగించుకున్నామో, ఇది ఒక 1/2 గ్లాస్ వస్తుంది మనకి కాన్సన్ట్రేషన్. సో ఈ 1/2 గ్లాస్ని మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మన హెన్నా పౌడర్ ఉంది కదా, అందులో మనం దీన్ని మిక్స్ చేసుకుంటామండి. ఓకే, అయితే ఇందులో మనకి ఆరెంజ్ కూడా ఉంటుంది. ఇది మనకి డాండ్రఫ్ని రెడ్యూస్ చేస్తుంది. అట్లాగే ఆయిలీ కండిషన్స్ ఏదైతే ఉంటాయో దాని నుంచి కూడా మనకి ఇది క్లెన్సింగ్ చేస్తుందండి స్కాల్ప్ని. ఓకే, అట్లాగే మనకి బ్రింగ్రాజ్ ఉంటుంది. ఇది ఇట్ ప్రమోట్స్ హెయిర్ గ్రోత్ అండి. అట్లాగే మెయిన్గా ఇట్ క్యూర్స్ బాల్డ్నెస్, బట్టతలని నివారిస్తుంది అనమాట. ఎందువల్ల అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవటం వల్ల స్కాల్ప్కి బట్టతలం అని నివారణ జరుగుతుంది. అట్లాగే దీనిలో జశ్వంత్ ఉంటుంది. ఇది వైటమిన్ సి, అట్లాగే ఎమినో యాసిడ్స్ ఉంటాయి ఇందులో. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే కర్డ్ని మనం ఇందులో మిక్స్ చేసుకుంటున్నామండి. సో ఈ కర్డ్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఏం చేస్తుందంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. ఇందులో వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అట్లాగే రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండి. అట్లాగే ఇట్ హైడ్రేట్స్ యువర్ స్కాల్ప్ అనమాట. అట్లాగే ఇట్స్ ఎలిమినేట్ డాండ్రఫ్. అట్లాగే ఇట్ ఇంప్రూవ్స్ షైనీ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేస్తుంది మనకి. అట్లాగే మన హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది, కండిషనర్గా ఉపయోగపడుతుంది. ఆల్సో ఇట్ ఫిక్సెస్ ఫ్రిజీ హెయిర్ అండి. ఓకే, సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ ఉంచేసేయాల. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈ విధంగా తీస్తే ఇట్లా మనకి చాలా గట్టిగా ఉంటుంది సొల్యూషను. ఓకే, సో మిక్చర్ ఇట్లా వచ్చిందనమాట, చూసారా? సో ఈ విధంగా ఉంటుందండి. గుడ్. సో ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 చెక్క లెమన్ తీసుకోవాలండి మనం. ఓకే, సో ఈ లెమన్ని మనం ఇందులో స్క్వీజ్ చేసుకుందాము. సో ఈ లెమన్లో ఏముంటుందంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ వైటమిన్ సి. సో ఇది ఏం చేస్తుందంటే కొలేజన్ ప్రొడక్షన్ని బూస్ట్ చేస్తుందండి, పెంచుతుంది మనకి. సో అదేవిధంగా ఇట్ అన్క్లాగ్ హెయిర్ ఫాలికల్స్ అండి. సో ఇట్ డీల్స్ విత్ హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ ఆల్సో. ఓకే, అయితే ఇందులోనే మనకి ముల్తానీ మిట్టు కూడా ఉంటుంది. సో ఇది
చాలా హెల్దీ మినరల్స్ ఉంటాయి, లైక్ సిలికా, ఐరన్ ఆక్సైడ్ అండ్ అల్యూమినా ఉంటుందండి. ఇట్ ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్. సో ఇక్కడ మనం ఎగ్ తీసుకున్నామండి. ఓన్లీ ఇందులో ఎగ్ వైట్ మాత్రమే మనం ఉపయోగించుకుంటాం అనమాట. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మాస్క్ ఆన్ స్కాల్ప్ అండి. సో దాన్ని రిపేర్ చేయడానికి, అట్లాగే రిపేర్ని డ్యామేజ్ చేయడానికి, ఓకే, ఏదైతే డ్యామేజ్ అయినటువంటి స్కాల్ప్ ఉందో దాన్ని రిపేర్ చేస్తుంది. అట్లాగే ఇట్ రివర్స్ హెయిర్ లాస్ అండి. సో ఇట్ క్లిన్సెస్ ఎక్సెస్ ఆయిల్స్ ఉంటాయి కదా మన స్కాల్ప్ మీద, దాన్ని క్లెన్స్ చేస్తుంది. అట్లాగే మన హెయిర్ని స్ట్రెంగ్తెన్ చేసి గ్రోత్కి ప్రమోట్ చేస్తుందండి. అట్లాగే ఇట్ ఫైట్స్ డాండ్రఫ్ అనమాట. ఫైన్ అండి. అట్లాగే ఇందులో మరి త్రిపులా ఉంటుంది. ఈ త్రిపులాలో మనకి మరి ఎమినో యాసిడ్స్ ఉంటాయండి మనకి, ఓకే. అట్లాగే ఇది ఇన్ఫెక్షన్స్ని, ఫంగల్ యాక్టివిటీని మరి మన దరి జారకుండా చూస్తుందండి. అట్లాగే ఇది హెయిర్ వాల్యూమ్ని కూడా మనకి పెంచుతుంది బాగా పెరగడానికి, ఓకే. సో ఈ విధంగా మనకి చాలా యూజెస్ ఉన్నాయి దీనిలో. సో అట్లాగే మరి మేథీ కూడా ఉంది. ఇందులో ఏంటంటే మరి మనకి నికోటినిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇదేంటంటే ఇట్స్ యూస్ఫుల్ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్, డాండ్రఫ్ కంట్రోల్. అట్లాగే మనకి స్కాల్ప్ ఇష్యూస్ అండి, లైక్ డ్రైనెస్ ఆఫ్ హెయిర్, బాల్నెస్, అట్లాగే హెయిర్ థిన్నింగ్, వీటన్నిటికీ కూడా ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట, ఓకే. సో ఇప్పుడు చూసారా తయారైపోయింది మనకి ఇది. సో మనం ఏం చేయాలంటే జుట్టుకి ఇది మనం పట్టించుకోవాలండి. అయితే తలకు స్నానం చేసిన తర్వాతే పట్టించుకోవాలి మనం జుట్టుకి ఇది, ఓకే. సో ఈ విధంగా 1 అవర్ ఉంచుకోవాలి. మగవాళ్ళు అయితే ఈ విధంగా యూజ్ చేస్తామండి. తర్వాత ఫ్రెష్ వాటర్తో దీన్ని బాగా మనం క్లీన్ చేసేసుకుంటున్నాము, ఓకే. సో దీన్ని మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.